మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. తెలంగాణ అనేది ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అధ్యక్ష. ఇది ఒక విధంగా ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంటుంది అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఏదైతుందో మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, యావత్ తెలంగాణ సమాజం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే మన సమస్యలకు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మన స్వయం పాలనలో ఏదైతుందో మన నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ మనమే చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఒక భావనతోని మరి ఉద్యమించడం, ఆ ఉద్యమాన్ని గుర్తింపుగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం అధ్యక్ష, మీరు కూడా సభ్యులు ఉంటున్నప్పుడు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో అంటే వాస్తవంగా రాష్ట్ర విభజనతో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా, ఎందుకంటే అక్కడ 25 పార్లమెంటు స్థానాలు, అక్కడ 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ ప్రాంతంలో అధ్యక్ష. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్, ఇవాళ ఈ ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలనే భావనతోని ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇలా రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఈ 11 సంవత్సరాల అధ్యక్ష, గతంలో 10 సంవత్సరాలు మరి ఆనాడు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారికి 2 పర్యాయాల అవకాశం కల్పించిన అధ్యక్ష. గత 10 సంవత్సరాలు ఒక్కసారి పాలన మన గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష, వాస్తవంగా ఆ 10 సంవత్సరాలే గట్ట తెలంగాణ ప్రాంత ప్రజానీక ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా పాలన కొనసాగి ఉంటున్నట్టయితే అసలు వీళ్ళ రాష్ట్రంలో సమస్యలు అనేది ఉండేవి కాదు అధ్యక్ష. ఇప్పుడే మిత్రులు పెద్దలు మధుసూచార్య గారు మాట్లాడుతూ వారి భూపాలపల్లి టేలెంట్ ప్రాంతం వారు ఏదైతుందో సాగునీరు అందకుంటే ఏదైతే పంట తడారిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొన్న అధ్యక్ష. వాస్తవం ఇవల్ల తెలంగాణ రాష్ట్రానికి వరంగా ఉన్నట్టుగా గోదావరి, కృష్ణా నదీ జలాలు, ఈ 2 కూడా గోదావరి, కృష్ణ ఈ నదీ జలాలు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి అదృష్టం అధ్యక్ష. మరి అటువంటి ఒక గోదావరి నదీ జలాలను మనం సద్వినియోగంలో పరుచుకునే విధంగా ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడి జరిగింది అధ్యక్ష. అటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నిర్మాణం చేయగలిగి ఉండి ఉన్నట్టయితే సరే అఫ్కోర్స్ దెన్ 152 మీటర్ల ఎత్తుతో దాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించి తదుపరి ఏదైతుందో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 148 మీటర్లకు తుమ్మడిహేటి వద్ద ఒక బ్యారేజ్, దిగువన 100 మీటర్ల వద్ద మేడిగడ్డ ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి ఎత్తిపోతలు చేపట్టాలని సంకల్పించింది అధ్యక్ష. ఇవాళ ఏం జరిగింది అధ్యక్ష? సరే మీరు మేడిగడ్డి వద్ద ఏదైతే మీ ఆలోచనకు అనుగుణంగా రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే విధంగా కార్యక్రమం చేపట్టి వీళ్ళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సప్లిమెంట్ చేయబడే విధంగా వీళ్ళ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష. ఇవాళ వాస్తవంగా ఈ కరువు ఏదైతే ఉన్నదో దీని బాధ్యులు ఎవరు అధ్యక్ష? మీరు ఆనాడు మేడిగడ్డ నిర్మాణం ఆనాడు ప్లీజ్ దయచేసి డోంట్ దే హ్యావ్ ఛాన్స్. మీరు ఆనాడు మేడిగడ్డ నిర్మాణం ఏదైతుందో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏ విధమైనటువంటి ఒక సాంకేతిక పరిగణలోకి తీసుకోకుండా ఏదైతుందో కేవలం పాలకులు ఏదైతుందో వాళ్ళే డ్రాయింగ్స్ గీసి వీళ్ళ నిర్మాణం చేపట్టబడంతో ఏదైతుందో మేడిగడ్డ కొలాప్స్ కావటం ఇది ఇవ్వాలది కాదు అధ్యక్ష. ఆనాడు ఏదైతుందో దయచేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ మేడిగడ్డ కొలాప్స్ కావడం జరిగింది అధ్యక్ష.
ఆనాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆనాడు ఏదైతుందో ఆ ప్రభుత్వ హయాంలోనే డ్యామ్ విజిట్ చేసి అందులో నీరు నిలిపినట్టయితే ఏదైతుందో మరి ప్రమాదం ఇంకా పొంచి ఉంటుంది. కాబట్టి మేడిగడ్డలో కానీ దాని పైన ఉన్నటువంటి ఒక అన్నారమ్మ కానీ సుందీలలో కానీ నీరు నిలపడానికి వీలు లేదు అని చెప్పని ప్రభుత్వానికి సూచన చేసింది అధ్యక్ష. దాని పర్యవసానం ఇవాళ మేడిగడ్డ వినియోగం చేసుకోలేక నీటిని నిలుపుదల చేసుకోలేక కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతోని మాత్రమే మొత్తం గోదావరి నదీ జలాలపై ఆధారపడి ఒక ప్రాంతాలన్నింటిని కూడా సాగుమయం చేయడానికి ప్రభుత్వం ఏదైతుందో క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తుందని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పంట. ఇలా మీ మల్లన్న సాగరే కానీ, కొండపోచమ్మ సాగరే కానీ, రంగనాయక సాగరే కానీ ఇవన్నీ కూడా మీరు ఏదైతుందో మేడిగడ్డపై దృష్టి పెట్టి ఇలా ఎస్ఆర్ఎస్పీకి సప్లిమెంట్గా ఉంటుందని చెప్పి నిర్మాణం చేపట్టింది అధ్యక్ష. అది కొలాప్స్ కావడంతో ఏదైతుందో కేవలం ఎస్ఆర్ఎస్పీ మిడ్మానేట్ ద్వారా ఎల్ఎండి ద్వారా ఏదైతున్నదో వీళ్ళు మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని సాగుమయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చర్యలు చేపడుతున్న విషయం వాస్తవం కాదు అధ్యక్ష. నేనే ఇంకో విషయం చెప్తున్నా అధ్యక్ష, నేను ఇంకో విషయం చెప్తున్నా అధ్యక్ష, దయచేసి లెట్ దెమ్ నాట్ అధ్యక్ష. ఇంకో చారి గారు, మీరు అపోజిషన్ లీడర్, వారు మీకు ఎట్లా అవకాశం వస్తుందో మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, కానీ డోంట్ క్రాస్ టాక్. దయచేసి మీరు ప్రతిపక్ష నాయకులు, మీరు దయచేసి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. తప్పు ఇక మీరు ఇట్లా క్రాస్ టాక్ చేసుకుంటూ వచ్చేది ఏముండదు. ప్లీజ్ ఉన్నమాట చెప్పడానికి ఏముందయ్యా? ఉన్నమాట చెప్పడానికి ఎవరు? చారి గారు ప్లీజ్ 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 మధు గారు ప్లీజ్ కూర్చోండి. అని మాట్లాడుతున్నా మీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కూర్చోకపోతే ఎట్లా అధ్యక్ష? ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు మసూదన్ చారి గారు, మీరు ఏదైనా ఉన్నా మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి, ఇబ్బంది లేదు. మీరు కూడా ఇప్పుడు అందరు మీరు మాట్లాడినా వారు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి అదే చెప్తున్నాను నేను. అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడే ప్రొవోకేషన్ అధ్యక్ష. మేడిగడ్డ కొలాప్స్ అయింది, ఇది ఏదైనా నేను వాస్తవానికి భిన్నంగా మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో సాగునీటికి ఏదైతుందో సమస్య ఉత్పన్నం కావటానికి ఏదైతుందో మేడిగడ్డ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణం చేయడంతో ఏదైతుందో వాళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పడం ఏదైతుందో ఇది వాస్తవానికి భిన్నమా అధ్యక్ష? నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా మీరు మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజీ నిర్మాణం చేయడానికి అనుమతి పొందారు. సిమిలర్లీ తుమ్మడిగేటి వద్ద ఏదైతుందో 148 మీటర్ల ఎత్తుతో ఇంకో బ్యారేజీ నిర్మాణం చేయటానికి కూడా అనుమతి పొందింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడిహట్టి నుండి ఏదైతుందో ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి ఒక లిఫ్ట్తో ఏదైతుందో కాలువలు కూడా నిర్మాణం చేసింది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టినట్టు కాలువలు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేస్తే అనేటు ఒక భావంతో చేసినా మీరు ఇదే తుమ్మడి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేయగలిగి ఉన్నట్టయితే ఈ కాలువలను రీడిజైనింగ్ చేసి ఆ తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నుండి నీటిని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందీల వరకు నీటిని తరలించే అవకాశం ఉండేనా లేకుండా అధ్యక్ష? అదే సుందీల వరకు నీటిని తరలించినట్టయితే సుందీల వద్ద ఆల్రెడీ వీ హ్యావ్ గోట్ లిఫ్ట్. మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతర్భాగంలో భాగంగా మీరు అక్కడ ఏదైతుందో లిఫ్ట్ నిర్మాణం చేసిండ్రో ఇట్ ఈస్ ఇన్ ఆపరేషన్. మీరు కాళేశ్వరం ఇక్కడ ప్రత్యేక దయచేసి నేను చెప్పేది 2 TMC నీటిని తరలించాలని చెప్పని మీరు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం తలపెట్టింది అధ్యక్ష. ఆ 2 TMCని వినియోగం చేయలేదు. ఆ 2 TMC వినియోగం పూర్తి చేయబడ్డ తదుపరి
అదనంగా ఇంకేమైనా నీటిని మళ్లింపు చేసుకునే అవకాశం ఉందా అని చెప్పని మీరు ప్రయత్నం చేస్తే తప్పులేదు అధ్యక్ష. ఆ 2 టీఎంసీనే పూర్తి స్థాయిలో వినియోగం చేయకుండా మళ్ళీ అదే మేడిగడ్డ నుండి ఇంకొక టీఎంసీ నీటిని తరలించాలని చెప్పని మీరు ఎల్లంపల్లి వరకు ఏదైతుందో లింక్ 1 ద్వారా 4,000 కోట్లు వెచ్చిచ్చారు. ఇది నిజమా కాదా అధ్యక్ష? మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. మరి ఏ లింక్ 1 మీరు అదనపు టీఎంసీ నీటిని తరలించడానికి ఏదైతుందో 4,000 కోట్లు ఖర్చు పెట్టినరో ఈ 4,000 కోట్లు గట్ట ఇన్స్టెడ్ స్పెండింగ్ ఆన్ అదనపు టీఎంసీ మేడిగడ్డకెళ్ళి తరలించడానికి ఖర్చు పెట్టకుండా అదే తుమ్మడి అట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ తవ్విన కాలు రీడిజైన్ చేసుకొని ఉండి ఉన్నట్టయితే ఆ 4,000 కోట్లతో ఏదైతుందో ఇవాళ సుందీల వరకు నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అంటున్నాయి.